వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో ఇంజరి పంచాయతీ చీకుపనసలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రంగారావు, ఆర్ఐ పూర్ణచంద్రయ్య, సీనియర్ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మయ్య, ఎంఎల్ఎస్ఓ కృష్ణమూర్తి, విఆర్ఓ బాలరాజు, విఆర్ఇ నీలకంఠం, ఇంజరి సర్వేయర్ ఊర్మిళ, బొంగరం సర్వేయర్ రామకృష్ణ, బొంగరం విఆర్ఇ అర్స్దట్, సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, గ్రామ మహిళా పోలీస్, సిటిజన్ రైట్స్ అవగాహన సేవ సంఘం ప్రెసిడెంట్ నీలం దొర పాల్గొన్నారు. మండల సర్వేర్ గారికి, అలాగే ఆర్ఐ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి, అలాగే సచివాలయ సిబ్బంది వారికి, మా సర్వేర్ గారికి, విఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి 50 మంది ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు సందేశాన్ని వినిపిస్తున్నాము. మీ భూమి మీ హక్కు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షలు మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకొని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజలు భూములను రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంతో భూముల రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టాం. దీనికి సాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర శోభ అనుభవిస్తున్నారు. ఏనాడు లేనట్టుగా సృష్టించిన భూ సమస్యల పరిష్కారానికి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్ళి సమస్య పరిష్కరించాలనేదే మా ఉద్దేశం. సదస్సుల నిర్వహణ క్రమం ఇలా: గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు బృందం ప్రతి రెవెన్యూ గ్రామానికి సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామం, మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో నందు ఆన్లైన్లో నమోదు చేస్తారు. అడంగల్ 1G రిజిస్టర్ 22A జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. సదస్సులకు రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరవుతారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నెంబర్లు మార్పులు, వారసత్వం పేర్లు నమోదు, సరిహద్దు సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడాలు, రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్డ్ చుక్కల భూములు, పరాధీనం వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతారు. గత ప్రభుత్వం అహంకారంతో తన బొమ్మలు ముద్రించుకున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వం రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మన ప్రజాప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాం. నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను. ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.
మీ క్షేమం, మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాక్షించే కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని సార్ వినిపించి మీ అందరికీ వినిపించడం జరిగింది. మరి అలాగే ఈ సభని ఉద్దేశించి మనకి ముఖ్యంగా మనకున్నటువంటి సమస్యల మీద ఈ తాలూకా మనం ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో ఆ దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తుని దేనికి సంబంధించిన దరఖాస్తు అన్నటువంటిది కేటగిరికల్గా మేము రాసుకొని ఈ రిజిస్టర్లో నమోదు చేసుకోవడము, ఇదంతా మనకి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ ప్రసంగాలు అన్నటువంటివి తగ్గించాము. అందువల్ల గ్రామానికి ముఖ్యంగా ఒకరిద్దరు పెద్దలు గ్రామానికి సంబంధించిన వారు ముందు మాట్లాడతారు, తర్వాత మన తహసీల్దార్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మన సర్పంచ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వేడుకుంటారు.